సో ఫండమెంటల్‌గా ఇది చాలా మంచి కంపెనీ అనే మాట మీరు వినుంటారు గదా! సో ఫండమెంటల్‌గా చాలా మంచి కంపెనీ అని ఎలా చెప్తారంటే అండి, కొన్ని కంపెనీస్ లైక్ మోనోపోలీ అనమాట అండి. అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే గనక, ఆ ప్రొడక్ట్ యొక్క ఏదైతే ఓవరాల్ మార్కెట్ షేర్ ఉందో 50%, 60% అనేది ఓన్లీ ఒకే ఒక కంపెనీ అనేది ఓవరాల్ ఆ మార్కెట్ షేర్‌ని కలిగి ఉంటుందనమాట అండి. సో అలాంటిది ఫండమెంటల్‌గా చాలా మంచి కంపెనీ అని చెప్తారనమాట. అదేవిధంగా మేనేజ్మెంట్ ఇవన్నీ దాన్ని బేస్ చేసుకొని కంపెనీ గ్రోత్‌ని బట్టి, హిస్టరీని బట్టి సో ఫండమెంటల్‌గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అని చెప్తా ఉంటారన్నమాట అండి. అయితే ఆ కంపెనీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటంటే దాన్ని మోట్ అంటారన్నమాట. అంటే ఆ కంపెనీకి ఎకనామిక్ మోట్ ఉండాలి అని చెప్తారన్నమాట అండి. అంటే అది ఎలాగంటే ఒక కోటలాగా అనమాట. ఒక కంపెనీని ఒక సామ్రాజ్యంలాగా మీరు తీసుకుంటే కనుక కంచుకోట అంటారు కదా! సో అంటే వేరే ఎవరో కూడా వేరే చిన్న చిన్న కంపెనీలు వచ్చి ఆ కంపెనీని దెబ్బతీయడం అనేది సాధ్యం కాదనమాట అండి. సో అలాంటి కంపెనీస్ ఏవైతే జైంట్ పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఏవైతే కంపెనీస్ యొక్క మేనేజ్మెంట్ క్వాలిటీ ఇవన్నీ బాగుందో దాన్ని ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ అని చెప్పి అంటారన్నమాట.